స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెత్తమయం చేశారని అన్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ఊపందుకున్నాయని అన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించామని చెప్పారు. చెత్త నుంచి గ్యాస్, విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథాలను పంపుతున్నామని స్పష్టం చేశారు. ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు. గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడం. మాడుగుల నియోజకవర్గంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చెట్ల పెంపకంతో మాడుగుల నియోజకవర్గం మొత్తంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా అతి తక్కువ కాలుష్యం ఉన్న నియోజకవర్గాల్లో మాడుగుల రికార్డు సృష్టించిందని అన్నారు. కాలుష్యం రావడానికి అనేక కారణాలుంటాయని అన్నారు. అయితే వాటన్నింటినీ అధిగమించినప్పుడే కాలుష్యం లేని ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పొల్యూషన్ రావడానికి చాలా సమస్యలు ఉంటాయి. కరెంటు కానీ మనం మామూలు కరెంటు వాడినా కొంత పొల్యూషన్ వస్తుంది. వాహనాలు వాడితే కొంత పొల్యూషన్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే కుకింగ్లో కూడా మీరు కట్టెల పొయ్యిలు చేస్తే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీలో వంటింటి కష్టాలను తీర్చేందుకు మహిళలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులను ప్రతి గృహిణి అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. మరోవైపు ఇంటిపై సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ₹1 ఖర్చు కూడా ఉండదని తెలిపారు. 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వమా ఆడబిడ్డలకి? మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా
3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజి ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. మా ఆడబిడ్డలకి మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజి ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. మా ఆడబిడ్డలకి మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో